5 స్టార్ క్లౌడ్ కిచెన్. ఈ దారిలోకి మేము వచ్చాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. ఎప్పటి లెక్కనే చాలా వార్తలు పట్టుకొచ్చిన. వార్తలు చూసే ముందైతే హెడ్లైన్స్ చూద్దాం పారి. కాకులంటే భయపడుతున్న రాజేషు. అది ఉన్న దాని దోస్తులు కలిసి నా మీద పగబట్టినాయి. ఎప్పుడు ఎక్కడ కనబడితే పొడుద్దామని చెప్పి ఇంత పెద్ద పెద్ద ముక్కు. లెక్క పెడితే తక్కువ వెళ్ళినాయి చేపలు. ఏం చేస్తున్నట్టు మరి అధికారులు? ప్రయాణికుల బ్యాగు నుంచి తీసిండు నగలు. ఏంది డ్రైవర్ సాబు గిస్వంటి దొంగ పనులు? కోడి పుంజు బెదిరించింది కుక్కను. శభాష్ అనాల్సింది దీని గడుసును. కటింగ్ షాపులో చేసిండు మసాజు. పిడిసొచ్చిపోయినాయి పానాలు. ఈయనెవలో భయం భయంగా వస్తున్నాడు. ఎవరు ఇంతకు? మా రాజేషేనా? నేనెవలో అనుకున్నా. ఈయన మరీ ఇంత డర్ర అనుకోలేదు. రోడ్డు పంట వచ్చేటందుకే గాంతోనికి పోతున్నాడు. ఓసారి పిలుద్దాం. రాజేషు! ఏంది అట్లా బెదిరిస్తావు? ఏంది? నేను బెదిరించిన్నా? మరి బెదిరియకపోతే పిలిచినావా? ఎంత భయపడ్డా తెలుసా? నువ్వు మస్తు ధైర్యవంతుని అనుకున్నా. మరి ఇంత పిరుకోనివా రాజేషు? నేనేం పిరుకోని కాదు. తెలుస్తుంది. ఇన్ని రోజులు నువ్వు వాళ్ళను బెదిరిస్తే పెద్ద పొడింగు అనుకున్నావు. కానీ ఇప్పుడే తెలిసింది పొడింగు కాదు, అంత డింగ్ 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 అని. నేను వాళ్ళు వీళ్ళకేం భయపడతలేను. మరి ఎవరికి భయపడుతున్నావు? నవ్వద్దు మరి చెప్తే. సరే నవ్వగాని చెప్పు. కాకులకు. ఏంది? అవునంజలి, కాకులంటే నాకు భయం. కాకులంటే భయపడతారా ఎవరన్నా? అయ్యో, ఒక కాకొచ్చి నీ ముక్కు మీద పొడుస్తే అప్పుడు తెలుస్తుంది. పెద్ద బొక్క పడుతుంది. ఆ పెద్ద బొక్కల ముక్కు పుడకబెట్టుకుందు కానీ. జోకులు నువ్వు. కాకులకు ఎవరన్నా భయపడతారని ఇన్నవా ఎక్కడన్నా? కాకి ముక్కు అంజలి, కాకులు నా మీద పగబట్టినాయి తెలుసా? అబ్బా, ఈనేటోళ్ళు ఉంటే కాకి కళ్ళ జోడు పెట్టుకున్నది అని మస్తు కథలు చెప్తావు నువ్వు. ఒక రోజు నేను బిల్డింగ్ మీద నిల్చొని ఫోన్ మాట్లాడుతున్నా. ఒక కాకి నా దగ్గరకు వచ్చి అని అరిచింది. నేను ఫోన్ మాట్లాడుతూనే ఉన్నా, అది అని అరుస్తూనే ఉన్నది. కోపం వచ్చి ఒక్కటి ఇచ్చిన, అది పోయింది. అది ఉన్న దాని దోస్తులు కలిసి నా మీద పగబట్టినాయి. ఎప్పుడు ఎక్కడ కనబడితే పొడుద్దామని చెప్పి ఇంత పెద్ద పెద్ద ముక్కేసుకొని నా కోసం ఎదురు చూస్తున్నాయి అంజలి. ఇప్పటి వరకు ఎప్పుడన్నా ఓడిచినాయా? ఒకసారి పొడుద్దామని మీదికి వస్తేనే కాపాడినరు. ఎవరు? ఇంకెవరు? నాకు అప్పు ఇచ్చిన వాళ్ళు. మన మీద ఈగ వాళ్ళతోనే వాళ్ళు భరించలేరు. ఎందుకంటే మనకేమన్నా అయితే వాళ్ళు అప్పే కొడతాం కదా. అందుకే కాకొచ్చి పొడుద్దామని చూసేసరికి అందరు కలిసి నన్ను కాపాడినారు. ఎందుకైతే మంచిది, కాకులు గుర్తుపట్టకుండా మాస్క్ కానీ దస్తు కానీ అడ్డం కట్టుకోవాలి. అబ్బో, అయినా పాములు పగబడతాయని తెలుసు, కుక్కలు పగబడతాయని తెలుసు, కానీ ఈ కాకులు పగబడతాయని ఎప్పుడు వినలేదే నేను. నేను చెప్పుడు కాదమ్మా తల్లి, వాషింగ్టన్ యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రవేత్తలే చెప్పిండ్రు. వాళ్ళు 2006లో ఒక పరిశోధన చేసిర్రట. అదేంటంటే కొన్ని కాకులను ముఖానికి దయ్యం మాస్క్ పెట్టుకొని వాటిని బంధించి వాటిని బెదిరించిర్రట. తర్వాత కొద్దిసేపటికి వదిలిపెట్టిర్రట. ఇక ఆ తర్వాత ఎప్పుడన్నా అట్లాంటి దయ్యం మాస్కులు పెట్టుకున్న వాళ్ళు కనబడితే ఆ కాకులు అని అరుచుకుంటా వాళ్ళని పొడిచేది అందుకు పోయినాయట. అదే మాస్క్ తీసిపోయిన అనుకో వాళ్ళని ఏమనలేదట. అంటే ఈ లెక్కన ఏందన్నట్టు మాస్క్ పెట్టుకున్న వాళ్ళని కాకులు గుర్తు పెట్టుకున్నాయి, పగబట్టినాయి అన్నట్టే కదా. మరి వీటి పగ పోవాలంటే ఎట్లా? 17 ఏళ్ళు ఉంటుందట అంజలి వాటి పగ. ఇంకో హైలైట్ ఏం తెలుసా? ఇట్లా కోపంగా ఉండే కాకులే కాదు, వాటికి తిండి పెట్టినామనుకో అంతే స్నేహంగా ఉంటాయట. నేనేమో పోయి మా ఇంటి మీద బిల్డింగ్ మీద వాళ్ళ కాకి నేను బెదిరించిన. భయం అవుతున్నది అంజలి, ఎక్కడ పగబట్టినాయో నా మీద ఏం చేస్తాయో. అయితే ఓ పంజయ్, ఓ వారం రోజులు కాకులు కనిపిస్తే వీటికి మంచి తిండి పెట్టు, ఏమన్నా గింజలు పోయి. ఇక అప్పటి నుంచి పగ మర్చిపోయి దోస్తుగా అయితే అప్పుడేమన్నాయి. ఈ ఐడియా ఏదో బాగున్నది. నేను వెంటనే ఇంటికి పోయి రోజు కాకులకు తిండి పెడతా. ఎస్. కానీ సూషిన్రానుల్లా పగలు ప్రతీకారాలు మనుషుల్లనే కాదు, పక్షులు జంతువుల కూడా ఉంటాయి అన్నట్టు. బస్సు స్టీరింగ్ బట్టి తిప్పుకుంటా డ్రైవర్ చేసే డ్రైవరు ఓ బ్యాగులో చెయ్యి పెట్టిండు.
ఇంకో కాడ పొలిటికల్ ర్యాలీలకు పోయి జై కొట్టే ఓ మనిషి పక్కోళ్ళ జేబులు చేయబెట్టిండు. ఇంకో కాడ ఓ ఆటో ఉన్నట్టుండి మాయమైంది. అట్లనే ఇంకో కాడ ఓ గ్యాంగు గల్లీ గల్లీన తిరుగుతున్నది. ఇవన్నీ కూడా దొంగతనం వార్తలే. ఒక్కో దొంగతనం ఎట్లా జరిగిందో చూస్తే మస్తు షాక్ అవుతారు మీరైతే. చూస్తున్నారా లై డ్రైవర్ సాబ్ చెయ్యేడున్నదో ఒక్క చెయ్యితోనే బస్సు నడుపుకుంటా ఇంకో చెయ్యి పక్కనున్న ప్రయాణికుల బ్యాగుల పెట్టి అందులున్న బంగారు నగలు తీసిండు. ఎవరు చూస్తలేరు అనుకోవచ్చు, మరి ఈయన సూపేమో ముందుకుండే వెనక నుంచి ఎవరు చూస్తున్నారనేది తెలియదు కదా. అందుకే ఎన్కోళ్ళు వీడియో తీసి బస్టాండ్లకు పోయినాక పోలీసులను పిలిచి ఏం సంగతి అంటే మొదలేమో నేను తీయలేదు అన్నాడు. అటెంక కొద్దిసేపటికి అవే బ్యాగుల నుంచి కింద పడితే తీసినా అన్నాడు. ఇంతలోనే వీడియో ఉన్నది అన్నవోలే తీసినా తప్పైంది అంటున్నాడు. ఈయన దొంగ బుద్ధి పాడుగాను చక్కగా చేసి డ్రైవింగ్ డ్యూటీ చేసుకోక ఇట్లా దొంగతనాలు అవసరమా? అంతమంది ముంగటి ఇజ్జత్ వాయన. ఇప్పుడు ఇంటికి పోతే ముచ్చటెరికై నలుగురు నవ్వుకోరు. వరంగల్ నుంచి నిజామాబాద్ పోతున్న బస్సులో జరిగిన ముచ్చటిది. ఇక అట్లనే గీడో కాడ ఎమ్మెల్యే యాత్ర చేస్తుంటే ఆడొక దొంగోడు 10 మంది పర్సులు కొట్టేసిండు. ఊరోనికి ఊరాపతి ఊసుగల్లోనికి దోమలాపతి అన్నట్టు జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్ర చేస్తుంటే మేడిపల్లి దగ్గర ఈ దొంగోడు 10 పర్సుల దాకా కొట్టేసిందట. ఇక పంట వండింది ఎంత కాదనుకున్నా 10 పర్సులు కలిపి 1000 రూపాయలే ఉంటాయి అనుకుంటే ఇంతలనే పట్టుకొని ఇగో ఇట్లా అరుసుకొని పోలీసులకు అప్పచెప్పిండ్రు. ఇక వీనికే సిగ్గు లేదంటే ఇంతలనే ఇంకో దొంగోడు దొరికిండు. అట్లనే మరిగా వీడేం చేసిండయ్యా అంటే జగిత్యాల కొత్త బస్ స్టాండ్ కాడ మీటింగ్ జరుగుతుంటే అందరు ఆ బిజీలు ఉంటే ఈడేమో జేబులకు కత్తరేసే ఖతర్నాక్ పనులు ఉన్నాడట. మరి ఎంతమంది జేబుల నుంచి ఎంత తీసిండో గానీ ఇంకొకరు జేబుల నుంచి తీయబోతుంటే దొరకబట్టి తోలు తీసిండ్రు. వీళ్ళందరి కథలు ఇట్లుంటే వరంగల్లో చూడండి చూసిండ్రా అది ఇది ఎందుకని ఏకంగా ఆటోనే ఎత్తుకపోయినరు మహబాద్ జిల్లా తొర్రూరు బస్ స్టాండ్ లో. పొద్దున్నాక ఆటోని నడిపిన అన్న రాత్రి ఇంటి ముంగట పార్కింగ్ చేసి పండుకుంటే తెల్లారేసరికి ఆటో కనిపిస్తలేదట. అరే ఇంటి ముంగట ఉండాల్సిన ఆటో ఏడికి పోయింది అని సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే ఈ దొంగల భాగవతం అంతా బయటపడ్డది అన్నట్టు. గత 7-8 సంవత్సరాల నుంచి ఆటో తోలుతున్నాను. నిద్రపోయిన సమయంలో దొంగలు నా ఆటోని దొంగలించారు. ఇక అట్లనే నిజామాబాద్లో చూడండి ఈ దొంగల ముఠా ఎట్లా పోతున్నదో చూసినరా. నలుగురికి నలుగురు ఎట్లా పోతున్నారో పోటుగాళ్ళు. వీళ్ళు అంతర్రాష్ట్ర దొంగలట. ఇట్లా రాత్రిపూట వలన ఇంటికి తాళం వేసుకొని కనబడితే లోపలికి పోయి దొంగతనం చేసుడు ఇలా టార్గెట్ అట. అట్లా ఇగవడే నిజామాబాద్లో 40 తులాల బంగారము 3 కిలోల వెండి 2.5 లక్షల రూపాయలు పట్టుకొని పోయినరు. పోలీసులు కేసు రాసుకున్నారట. ఏడికి పోతారు తీయండ్రి అందరు దొరుకుతారో అప్పుడు ఎరుకైతుంది వీళ్ళకు. చేతికి 500 రూపాయల కట్టించి ఇవి ఎన్నున్నాయో చెప్పు అని అంటే అవి ఎన్ని వేలో 10,000కు ఎన్ని తక్కువ ఉన్నాయో చెప్పేటోళ్ళు ఉంటారు. ఇగో ఇది కిలో గోధుమ పిండి అని ఎవరి చేతులనైనా పెడితే ఎన్ని గ్రాములు తక్కువ ఉన్నదో చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. చేతికి ఒక 10 పేపర్లు ఇచ్చి దీంట్లో పలానా పేపర్ దియ్యి అని అంటే కండ్లు మూసుకొని తీసేటోళ్ళు కూడా ఉంటారు. అంత షార్పులు అంత జమ్ములు కొంతమందే ఉంటారు కూడా ఈ లోకం మీద కదా. అయితే అసొంటి లిస్టులకే ఎక్కిండు నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం సారు. ఇంతకు సార్ ఏం చేసిండు అనేగా చెప్పను చూడాల్సిందే. మన ఎమ్మెల్యే వీరేశం సారుకు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టి పెద్ద పేగేదో చిన్న పేగేదో చెప్పేంత తెలివి ఉన్నదుల్లా. అవు అంతటి తీస్మార్కాన్ సారు ఇగో ఇక్కడ సారు వెహికల్ ఎక్కి ఈ ట్యాంకు ఆ ట్యాంకు అన్ని ట్యాంకులను చెకింగ్ చేస్తున్నాడు కదా. అయితే సారు కనిపెట్టేది ఏందనుకుంటున్నారు? దీంట్లో పోసిన చేపలను చెప్పండి సార్ అసలు ఎన్ని చేపలు ఉండాలి ఎన్ని చేపలు ఉన్నాయి? అగో ఎన్ని చేపలు ఉన్నాయో చెప్పకుండా ఉత్తుత్తగానే కేసు అవుతుంది అంటారు అని అనుకుంటుర్లే. ముందుగానే చెప్పినాం కదా ఆవలిస్తేనే సారు పేగులు లెక్క పెట్టే రకమని. చెర్ల పోయాల్సిన చేపల లెక్కను ఈ ట్యాంకులున్న చేపలను చూసి మొత్తం స్కానింగ్ చేస్తే డౌట్ వచ్చిందట సారుకు. పబ్లిక్ సొమ్మును ప్రభుత్వం ఖర్చు పెడుతుంటే మోసం జరగొద్దని చెప్పి చేపలను మొత్తం లెక్క పెట్టిస్తే ఏం జరిగిందో ఈనండి. ఈ లెక్కలో మనకి దాదాపు 54,000 చేప పిల్లలు మనకి రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఈ దీంట్లో వచ్చేసి 67,500 పిల్లలకు గాను మనకు 13,500 పిల్లలు తక్కువగా రావడం జరిగింది. అబ్బరి విడ్డో ఇన్న రానులా ఎంత మోసమో. దగ్గర 13,000 చేప పిల్లలు తక్కువ వచ్చినాయట. మరి సార్కు డౌట్ ఎట్లా వచ్చిందో చేప పిల్లలు ఎందుకు తక్కువ అనిపించినాయో గానీ అనుమానంతో చెకింగ్ చేస్తే అసలు విషయం బయటపడ్డది. కాంట్రాక్టర్ తోనే ఆఫీసర్లు కుమ్మక్క ఉడితోటే ఇదంతా జరుగుతున్నది అని అంటున్నారు. కానీ ఏమనుకున్నాం వీరేశం సార్ మంచి తెలివి కల్లోడే ట్యాంకుర్ల చేప పిల్లలను చూసి ఇంతగానం డొల్లతనం బయట పెట్టిండు అంటే మామూలుడు కాదు పోండి సారు. ఇప్పటి సంది నకిరేకల్ చెరువుల దగ్గర మోసమే జరగదు కావచ్చు. ఓ తెలంగాణ ఎమ్మెల్యేలు మీరు కూడా చేపల దగ్గర అనుమానం వస్తే ఇట్లనే లెక్క పెట్టిండ్రి, లేకుంటే ఆ కక్కుర్తి కాంట్రాక్టర్లు మోసాలు చేస్తారు.
కుక్కను చూస్తే పిల్లికైనా పాముకైనా ఎలుకకైనా ఆఖరికి మనుషులకు కూడా మస్తు అంటే మస్తు భయం. ఇప్పుడు కుక్కలను చూస్తే మనం ఎట్లా భయపడేది, ఆ కుక్కలు మనుషులను ఎట్లా గరిచేది, చిన్నపిల్లల ప్రాణాలను తీసేది చూస్తున్నాం కదా. అయితే ఈడో కోడి మాత్రం కుక్కకు సుక్కలు చూపెట్టింది. చూపెట్టుడే కాదు, తరిమి తరిమి కొట్టింది. ఏంది నమ్ముతలేరా? అయితే ఈ వార్త చూడాల్సిందే. ఇవాళ నీ ప్రతాపమో నా ప్రతాపమో తేలాలే, తేలిపోవాల్సిందే. అయితే నీకు నోట్లకు తునకనన్న కావాలి, లేకుంటే మా యజమాని ఇంట్లో పులుసు అన్న కావాలరా. రారా ఓరి కుక్క గాని. కోడి పుంజు చూడండి ఎట్లా ఎగిరెగిరి పొడిచిందో. వాయమ్మో వాయమ్మో, ఓ కోడి పుంజు జర తగ్గవే. సడన్ గా నీ తలకాయ దాన్ని నోట్లే పడితే నశం నశం అవుతుంది. అబ్బరి కొడుకు ఏమో అనుకున్నాం, పుంజు భలే ఫైర్ మీద ఉన్నదిగా. అరే కుక్కగా, నేను కోడి పుంజునరా. నా దోస్తులు పుంజుగాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసునా? వాళ్ళని విలువాలనా అన్నట్టే చేసేసరికి కుక్క చూడండి ఎట్లా భయపడుతున్నదో. అయిపోయి ఇంకేమున్నది, పత్తాకు లేకుండా పోయింది కుక్క. ఇంటి ముంగడ పోసిన గింజలను తింటుంటేనట కుక్క వచ్చి పుంజును రెచ్చగొట్టింది. ఏమున్నది, పుంజుకు షిర్రెత్తి ఇంత కథ చేసింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన ముచ్చటిది. కానీ ఎన్నడన్నా పుసుక్కున యజమాని పుంజును కొయ్యాలని చూస్తే మాత్రం సుస్సు పడిపించేటట్టున్నదిగా ఇది. అమ్మలక్కలకు, ముసలోళ్లకు, చదువురాని వాళ్లకు ఏదైనా పని ఉంటే నమ్మకంగా మండలానికి పోయి పని చేయించుకొని వచ్చేటోళ్ళు ఊర్లలో కొందరు ఉంటారు. ఏదన్నా ఆఫీస్లో పని ఉన్నా, ఎక్కడికన్నా పోయేది ఉన్నా, ఏదన్నా పథకం గురించి వివరాలు కావాలనన్నా వాళ్ళు చేసి పెడతారు. ఆ టెంకాయ ఎంతో కొంత ఇస్తే తీసుకుంటారు. వీళ్ళ గురించి వాళ్లకు, వాళ్ళ గురించి వీళ్లకు మొత్తం తెలిసే ఉంటది కదా. అయితే ఈడ ఊరోళ్ళంతా ఒకరిని నమ్మిండ్రు. కాకపోతే ఏం జరిగిందంటే, నమ్మి నాన వస్తే పుచ్చి బుర్రలైనట్టే చేసిండు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండల్ బూరుగడ్డలో ఉండే చిన్న మల్లయ్య ఊర్లందరినీ మంచిగా వరుసలు కలిపి పిలుచుకుంటా ఓ పద్మక్క, మల్లయ్య బావ, లచ్చక్క, పుల్లక్క, ఎంకనమామ, సత్తయ్యమామ అనుకుంటా తిరిగి బ్యాంకులో లోన్లు ఇప్పిస్తా, ఆ పథకానికి అప్లై చేస్తా, ఈ పథకానికి అప్లై చేస్తా అని ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, బ్యాంకు పాస్బుక్లు తీసుకున్నాడట. ఆఖరికి వస్తే అసలు రూపం బయట పెట్టి ఏం చేసిండో ఇగో ఈ అక్కలు చెప్తారేనండి. పిల్లగాళ్ళ పట్టీలు కూడా పెట్టి మొన్న కట్టి నేను నీకు ఎత్తలేని నన్ను మోసం చేసి అటు చేసి ఒక చిట్టి కూడా ఇలేదు నాకు. 270 మంది కాడ సుమారు 3 కోట్ల మందిని తీసుకొని తెలవకోకుండా చెప్పకోకుండా ఇగో కడుతున్నా అని 3 కోట్ల రూపాయలు తీసుకొని పోయి మాకు చెప్పకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని అన్నాలం పాడుగాను ఇన్నరానులా చిన్న మల్లయ్య ఎంత పని చేసిండో. ఆధార్ కార్డులు పెట్టి ఆఫీసర్లతో కుమ్మక్కై లోన్లు తీసుకున్నాడట. వాటికి తోడు ఊర్లో నమ్మకంగా ఉండి చిట్టీలు కట్టించుకొని 3 కోట్ల రూపాయలతోటి పత్తాకు లేకుండా పోయిండట. అంటే ఇప్పుడు బ్యాంకులో వచ్చి ఇంటి ముంగట కూర్చుంటే వీళ్ళు ఇంట్లో లొల్లి పెడుతున్నారట. ఆ బ్యాంకు వాళ్ళు ఇజ్జత్ తీస్తున్నారు, మా పరిస్థితి ఏంది అని ఇట్లా ఏడుస్తున్నారు. మరి 10,000 లోన్ ఏమని పోతేనే 10 వంకలు పెట్టే బ్యాంకు వాళ్ళు మనుషులను చూడకుండా అట్లెట్లా లోన్ ఇచ్చిండ్రో, ఏం లేనోనికి లచ్చలు వీళ్ళు ఎట్లా చిట్టీలు వేసిండ్రో. కానీ అయ్యా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, ఇది మీ నియోజకవర్గంలోనే జరిగింది. జర ఆఫీసర్లకు చెప్పి వాడు ఎక్కడున్నాడో పట్టుకొచ్చి వీళ్ళ పైసలు వీళ్ళకి వచ్చేటట్టు చూడుండ్రయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. కానీ పెంట్ర కొట్టించుకునే తందుకు కటింగ్ షాప్ కు పోతుంటారు కదా మన అన్నలు తమ్ముళ్ళు. ఇక కటింగ్ గడ్డం చేయించుకున్నాక మనోళ్ళకు మసాజ్ చేయించుకోకపోతే మనసే మంచిగా ఉండదు. అందుకే మంచి ఆయిల్ మసాజ్ చేయించుకుంటారు. ఇక ఆ కటింగ్ చేసిన అన్న కూడా భుజాలన్నీ ఒత్తుతాడు, ఏళ్ళన్నీ ఇగ్గుకుంటా చిటుకు అనిపిస్తాడు. మెడలను కూడా అటు ఇటు ఇరిసి పళ్ళు అనిపిస్తాడు. అప్పుడు మస్తు రిలాక్స్గా ఫీల్ అవుతుంటారు. అయితే ఇట్లనే గీడో అన్న కూడా కటింగ్ అయిపోయినాక ఆయిల్ మసాజ్ చేయించుకుంటే ఎంత ఆగం కథ అయిందో చూస్తే ఇంకోసారి మసాజ్ చేయించుకోవాలంటే భయపడతారు కావచ్చు. ఇట్లా తల మీద కొట్టినంత సేపు సమ్మగున్నది అనుకుంటా ఇంకా వీపులో కూడా అట్లనే చేయని చెప్పి చెయ్యి పెట్టి చూయించిండు. ఇక అన్న ఈ పొత్తుకుంటా కొట్టుకుంటా మసాజ్ చేస్తుంటే అబ్బా ఏమన్నున్నది అనుకుంటా చేతులు ఎత్తించుకున్నాడు. ఇట్లా 2 చేతులు ఇటుకొస్తా నుంచి అటుకొస్తా దానికి ఒత్తినాయి కటింగ్ చేసిన ఆయనే. అటెంక మెడల మీద ఒత్తి తర్వాత మెడలు అటు దిక్కు ఇరిచిండు. అప్పుడు మంచి పళ్ళు మనసు అప్పుడు వచ్చింది. ఇక ఇంతలోనే ఇటు దిక్కు వచ్చి ఇటు మెడలు ఇరిచిన పోలే వెంటనే పక్షవాతం వచ్చి ఇట్లనే పడిపోయిండులా. అంటే చెయ్యి వంకర పోయింది, మూతి కూడా అట్లనే అయింది కదా. మరి ఆ కటింగ్ చేసిన అయినా అంత హార్డ్గా కొట్టుకుంటా మసాజ్ చేసినందుకే ఇట్లా అయిందో, లేకుంటే ఈయనకు ముందు నుంచే ఫిట్స్ ఉన్నదో గానీ మొత్తానికి పానం పోయింది పాపం మనిషిది. అందుకే పబ్లిక్ జర మసాజ్ చేయించుకునేటప్పుడు సమ్మగున్నది కదా అని ఇష్టం వచ్చినట్టు చేయించుకోకండి. మరి ఇక ఆయన చేసినందుకే అయిందో ఎందుకయిందో గానీ పాపం నిలువెత్తు మనిషి పానం బాయ్. ఇప్పుడు
ఎవ్వలైనా బ్రెడ్ల సాస్ పెట్టుకొని తింటారు, అట్లనే చీజ్ పెట్టుకొని కూడా తింటారు. ఇంకొందరైతే టమాటాలు, ఆనియన్లు, అరటి పండ్లు, కొందరైతే ఆమ్లెట్లు పెట్టుకొని కూడా తింటారు. కానీ అదే గీడో వింత మనిషి బ్రెడ్లో ఏం పెట్టుకొని తింటుండో చూస్తే యాక్ అని అంటారు. ఈయనేం మనిషిరా అయ్యా, మట్టిని బ్రెడ్లో పెట్టుకొని బేఫికర్గా తింటున్నాడు. అది మట్టి అనుకుంటున్నాడా, గట్టి చట్నీ అనుకుంటున్నాడా? ఈయన తిండి బోర్లవాడా, బురదల వండుకున్నాడే కాకుండా అవే బురద నీళ్ళు అండ్లనే మూతి పెట్టి తాగుతుండు. ఈయన గారి పేరు పునీత్, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అట. ఇట్లా వ్యూస్ కోసం పడరాని కథలు పడి తినరాని తిండి తింటున్నాడు. ఇక ఈ వీడియో వైరల్ అయ్యేసరికి టేస్ట్ ఎట్లున్నది గురు అని కొందరు అంటుంటే, వైరల్ అయ్యేదందుకు ఏదైనా తినేదందుకు వెనకాడేటట్టు లేడు కదా అని ఇంకొందరు అంటున్నారు. కానీ ఈ సోషల్ మీడియా ఏందో, ఈ వ్యూస్ ఏందో, ఈ లైక్లు ఏందో కానీ వీటి కోసం కొందరు చేస్తున్న పనులు వాళ్ళకన్నా అర్థమవుతున్నాయో లేవో పోండ్రి. లీడర్ అన్నాక ఎంత పద్ధతిగా ఉండాలి, ఎంత మర్యాదగా మెదలాలి. అందులో మళ్ళా ఓ ఎంపీ మీద నుంచి కేంద్ర సహాయ మంత్రి. ఇక చెప్పుండ్రి ఎంత గౌరవంగా ఉండాలనో. కానీ అదే గీడొక ఆడ ఒక ఆయన ఏం చేసిండో చూస్తే వామ్మో మంత్రికి అంత ఉండొద్దు, తగ్గాలే అని మీరే అంటారు. పోషిని పాపం పాడుగాను అట్లెందుకు దన్నిండు ఆయనను అంటే, ఈ సారువారు ఇంకో సారువారికి శాలువా కప్పి పూల గుత్తి చేతులు పెట్టి సన్మానం చేసిండు కదా. ఇక పోటువ దిగుతుంటే ఆ ఫ్రేముల పాపం ఈయనున్నాడట. అందుకే చెల్ జరుగురా బై, మేం పెద్ద పెద్దోళ్ళం ఫోటోలు దిగుతుంటే నడుమిట్లా నువ్వేంది నడు అని ఇట్లా దన్నిండు. మళ్ళీ ఈయనెవలో కాదు, బీజేపీ నేత కేంద్ర సహాయ మంత్రి రావు సాహెబ్ సారు. ఇక ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుడుతోని సారు మీద మస్తు మంది కోపం చేస్తున్నారు. కార్యకర్తలకు ఇదేనా మీరిచ్చే మర్యాద? మీకోసం వాళ్ళే రాత్రనక పగలనక తిరగాలే, మీ ఎంటనే తిరగాలే, ఆఖరికి ఇట్లా తన్నులు తినాలనా అని అడుగుతున్నారు. మరి అందరి ముందు అట్లా దన్నినందుకు ఈ అన్న ఎంత ఫీల్ అయిండో గాని, చూసేటోళ్ళైతే హవ్వా మంత్ర అయ్యుండి అట్లా దన్నుడేంది అని ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే చాలా వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటా మరి.